రీకాల్ చట్టం అంటే ధనరహిత రాజకీయాలు, దౌర్జన్యాలు, అవినీతి నిర్మూలించడానికి ఈ రాజకీయ నాయకులకు అంత పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక్కసారి ఎన్నికైతే 5 సంవత్సరాల గ్యారంటీ. సో నేను తప్పు చేస్తే ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేదు, మరుసటి రోజే నా సభ్యత్వం పోగొట్టే చట్టమే రీకాల్ చట్టం. రీకాల్ చట్టం అమెరికా లండన్లో ఒక ఎంపీ సిగ్నల్ డేంజర్లో దాటినందుకే సభ్యత్వం కోల్పోయారు. రెడ్ లైట్లో సిగ్నల్ పాస్ అయినందుకు సభ్యత్వం కోల్పోయారు. సో అంత కఠినమైన చట్టం. ఓకే, ఆ చట్టంలో నేనే ఇచ్చాను 16 పేజీల ఒక నివేదిక ఇస్తూ 2016, 2017 2-3 సార్లు ఇచ్చాను. పోలవరం కూడా వెళ్ళి ఇచ్చాను ఒకసారి. అందులో ఫస్ట్ పారాగ్రాఫ్ ఏమనుంటుందంటే, ఈ రాజకీయ నాయకులకి ఇంత దోపిడీ చేయాలి, అవినీతి చేయాలి, దౌర్జన్యం చేయాలనే శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే 5 సంవత్సరాల పదవీ కాలం గ్యారంటీ. నువ్వు తప్పు చేస్తే మరుసటి రోజే దిగిపోయే చట్టం రీకాల్ చట్టం ఉంటే ఈ తప్పు చేస్తావా అని పారాగ్రాఫ్, నా ఫస్ట్ పారాగ్రాఫ్. అది చదువుతాడు ప్రతి ఇంటికి. దాన్ని ఎలా అమల్లోకి తీసుకురావాలి, ప్రజల్ని ఎలా చైతన్యం తీసుకోవాలి, ఎలా చేయాలి అనేది ఉంటుంది. దాని జోలికి వెళ్ళడం. నేను నా దగ్గర ఉన్నతమైన భావాలు ఉన్నాయి, రీకాల్ చట్టం గురించి మాట్లాడేంత ఉన్నత భావాలు ఉన్నవాడిని చెప్పుకోవడానికి కోసమే తప్ప నిజంగా రీకాల్ చట్టం ఎలా తీసుకురావాలనే ఆచరణలో ఇష్టం లేదు అతనికి. అది చేస్తే అది కూడా పార్టీ బలపడేది. ఫిఫ్త్ వన్ ప్రత్యేక హోదా. ఓకే, ప్రత్యేక హోదా గురించి ప్రతి ఒక్క పౌరుడు పార్టీలకు అతీతంగా తమ రాష్ట్రం అంటే ఆంధ్ర అనే భావన అంటాడు కదా, అది ఉండాలి అని చెప్పి ప్రత్యేక హోదా పార్లమెంటు వాకు అమలు చేయండి, ఇది ఆంధ్ర హక్కు అనే నినాదంతో ఒక బ్యాడ్జ్ రూపొందించి ఆయన ట్విట్టర్లో, ఈమెయిల్లో అండ్ రిజిస్టర్ పోస్ట్లో పంపించడం జరిగింది 2015లో. ఈ పిలుపు ఇవ్వండి మీరు, ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా ధరించమని. ఇవాళ ఇప్పుడు చిన్న అనుమానం అండి, ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని వ్యతిరేకించేది కానీ, లేకపోతే పార్టీ సిద్ధాంతాలు వ్యతిరేకం అని చెప్పి ఆయన మాట్లాడటం కానీ, ఇది చేస్తే పార్టీ పైకి వస్తుందని అన్న ఆలోచన మిగతా వాళ్ళకున్న దాన్ని కట్ చేయటం కానీ మనోహర్ గారి దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే మిగతా వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు? ఇది కూడా చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, 2017లో మేము ఒక ప్రత్యేక హోదా కోసం ఒక పోస్టర్ రూపొందించి ఆ నినాదం ఏంటంటే, ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు. ప్రతి ఒక్క ఇంటి కాంపౌండ్ వాళ్ళ మీద అంటించుకుంటూ వెళ్తున్నాం. 13 నియోజకవర్గాల్లో 13 జిల్లాల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆ నినాదం ఎంత పాపులర్ అయిందంటే అన్ని ఖండాలలో ఎన్ఆర్ఐలు అందరూ ఆ పోస్టర్లు పట్టుకొని ప్రదర్శనలు చేశారు. అంతగా పాపులర్ అయింది. ఆ ప్రోగ్రామ్ ఆపేయమంటాడండి. ఆ ప్రోగ్రాం జనసేన పార్టీ అధికారికంగా చేపట్టుంటే పార్టీ బలపడుతుందా? బలపడుతుంది. ఎందుకు ఆపేయమన్నావు? ఎవరు ఆపేయమన్నారు? అక్కడ అర్హాం యూసుఫ్ అని జనరల్ సెక్రటరీ ఉండేవారు. ఆయన ఒక మెసేజ్ పెట్టారు, నో మ్యాటర్ హౌ బ్రిలియంట్ మే బి యువర్ ఐడియా, యూ స్టాప్ దిస్ ప్రోగ్రామ్ ఇమీడియట్లీ. సరే, ఒక్కటి అడుగుతాను, మీరు ఇన్ని సలహాలు ఇచ్చానని అంటారు, ఆ సలహాలు పాటించలేదనైనా మీకు కోపం జనసేన మీద? ముమ్మాటికి. అంతేనా? ముమ్మాటికి. జనాలను నయవంచన చేస్తున్నావు నువ్వు వచ్చింది అవినీతి నిర్మూలన కోసం కాదు, అవినీతి ధనరహిత రాజకీయాల కోసం అయితే నువ్వు రీకాల్ చట్టం ఎలా తీసుకురావాలో చెప్పేవాడివి నువ్వు. ప్రత్యేక హోదా ప్రతి ఒక్కటి గుండె మీద ఆత్మగౌరవంగా భావించి బ్యాడ్జి పెట్టుకోవాలని చెప్పేవాడివి నువ్వు అన్ని కులాల్ని కలిపి ఆలోచన అయితే నువ్వు అన్ని కులాలు కలిపి కార్తీక వనభోజనాలు చేసేవాడివి. నువ్వు రైతుకి గౌరవించాలంటే రైతు పూజోత్సవం చేసేవాడివి. నువ్వు నయవంచకోడివి, నువ్వు నమ్మక ద్రోహి కాబట్టి ఇవేవి చేయట్లేదు. నువ్వు మేకవన్నే పులివి. నువ్వు చెప్పేదానికి, నువ్వు ఆచరించేదానికి ఎక్కడ పొందడం లేదు కాబట్టి నువ్వంటే కోపం కాదు నాకు, అసహ్యం, ఏవగింపు. కోపం అన్నది చాలా చిన్న పదం. ప్రతి వేదిక మీద కూడా జనసేన మీద మీ కోపం ఇట్లా కనిపిస్తుంది. అంటే ప్రజలని, కాపు సామాజిక వర్గాన్ని, తనని నమ్మిన వాళ్ళని ఎంత నయవంచన చేస్తున్నాడో నాకు అర్థమవుతుంది. అంటే పార్టీని బలపడనివ్వడు, బలపడే ప్రోగ్రాం చేయమంటే చేయడు, బలోపేతం చేసే నాయకులను పార్టీలో ఉండనివ్వడు. నేను మీకోసం పార్టీ పెట్టానంటాడు. ఓకే, పాకిస్తాన్ అంటే ఎంత కోపమో అంతకి 1 కోటి రెట్లు పవన్ కళ్యాణ్ అంటే కోపం నాకు. వైసీపీలో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవా? నేను వాళ్ళకి సలహాలు ఇవ్వలేదు. అవును, వాళ్ళు అటువంటి కబుర్లు చెప్పలేదు. వాళ్ళు అలా ఏం చెప్పలేదు కదా పవన్ కళ్యాణ్ లాగా. నేను ధనరహిత రాజకీయాలు చేస్తాం, మేము అవినీతి నిర్మూలించడానికి అలా ఏం సొల్లు చెప్పలా. మేము రాజకీయం చేయడానికి వచ్చాము, ఈ రోజున పార్టీలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటామని చెప్పారు, అలాగే ఆచరిస్తున్నారు. సొల్లు చెప్పలా వాళ్ళు. ఏ ఒక్క అదేంటి కులానికి ప్రాతినిధ్యం అన్న విషయంలో కూడా వాళ్ళు ఎక్కడ ఆ మాట కూడా మాట్లాడలేదు. అక్కడ అవును, వాళ్ళు చెప్పింది వాళ్ళు ఏం చెప్పలేదు సొల్లు.
ఎలా రాజకీయాలు చేయాలో చేసుకుంటూ చేస్తున్నారు. ఈయన ప్రవచనాలు చెప్తాడు. ఈయన ఒక పిల్లోడు యూట్యూబ్లో వచ్చింది, అరే రే రే ఏం చెప్పాడు అసలు ఆ పిల్లోడు ఎవరో కానీ, నీ దుంపదేగా చాగంటి కోటేశ్వరరావు కంటే ఎక్కువ ప్రవచనాలు చెప్తున్నావు నువ్వు, ఢిల్లీకి రా ఎక్కాదిగా వారాహి ఎక్కాదిగా, ఇక భలే చెప్పాడు నిజంగా. హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క పౌరుడి గుండె స్పందన చెప్పాడు అతని పేరేంటో నాకు తెలియదు కానీ సెల్యూట్. సో జనసేన 2024 తర్వాత మనగలుగుతుందా? అది చంద్రబాబు నాయుడు ఇష్టం, అది కూడా మళ్ళీ ఆయన ఇష్టం, పార్టీ అయింది కదండి. బినామీ ఇష్టమా అండి? మీరు చెప్పాను కదా, మీరు ఒక పొలం కొన్నారు, ఆయన బినామీగా పెట్టారు, దాన్ని అమ్మాలా ఉంచాలా, దాన్ని బీడు పెట్టాలా, పంట పండించాలా మీ ఇష్టం. కానీ జనం ఎట్లా అనుకోవట్లా, జనం 2024 తర్వాత టీడీపీ ఒకవేళ గెలవకపోతే టీడీపీ పార్టీనే ఉండదని అంటున్నారు. కానీ జనసేన విషయంలో ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడట్లేదు. ఎందుకని? జనసేన విషయంలో పవన్ కళ్యాణ్ చెప్తాడు, నేను ఇప్పుడు నేను ఐఏఎస్ అవుదాం అనుకున్నానండి. ఇంటర్మీడియట్లో నన్ను గెలిపించుకోలేకపోయారు మా ఎగ్జామినర్స్, నన్ను పాస్ చేయలేకపోయారు. సరే, అది మాది లేదు, నేను ఐఏఎస్ అవుదాం అనుకున్నాను, వాళ్ళు ఇవ్వలేకపోయారు, వాళ్ళు పాస్ చేసుకోలేకపోయారు నన్ను. అంటే ఎట్లా ఉంది మీకు? నోట్ నవ్వరు మీరు. నువ్వు పరీక్ష రాసి ఏడిస్తే వాళ్ళు మార్కులు వేస్తారా, నువ్వు పాస్ అవుతావరా అంటారు. సరే, అట్లాగే లేదు ఆపకండి నన్ను. 30-40 స్థానాలు రావాల్సిన విధంగా నువ్వు ఎక్కడున్నావు రాష్ట్రంలో? ఎక్కడ తిరుగుతున్నావు? ముంతలో మజ్జిగన్నం తింటాం, చాపేసుకుని పడుకోవటం, కారు డిక్కీలో టీ తాగటం, రైల్వే ఫుడ్ బోర్డు మీద కొబ్బరి బొండం తాగటం, పుస్తకాలు చదవటం, దీనికి ఓట్లేరు నాయన. దీన్ని నటన అంటారు. ప్రజలంత పిచ్చోళ్ళు కాదు. అవి చూసి నీకు 30-40 స్థానాలు ఇవ్వాలా? నువ్వు ఫుడ్ బోర్డు మీద కూర్చున్నావని ఇవ్వాలా? ముంతలో మజ్జిగ తిన్నావని తినాలా? 24 ఎన్నికల్లో జనసేనకి కనీస స్పందన కూడా రాదా మీ ఉద్దేశంలో? సింగిల్ డిజిట్ అండి. అసెంబ్లీలో ఉంటారు, ఉంటే పవన్ కళ్యాణ్ ఎంపీగా ఉండొచ్చు, లేకపోతే అసెంబ్లీలో ఉండొచ్చు. ఈసారి అయితే సింగిల్ డిజిట్ స్థానాలు వస్తాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కనుక వైసీపీకి 130+, బీజేపీతో పొత్తు పెట్టకపోతే 120+. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే 10 స్థానాలు పెరుగుతాయి వైసీపీకి. అదేం లాజిక్? మళ్ళీ ఇక్కడ మైనారిటీస్ వేరు క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్ కలిపి 20% ఉంటారండి ఆంధ్రప్రదేశ్లో. అవును, 15% ఆల్రెడీ వైసీపీ దగ్గర ఉన్నారు, 5% టీడీపీ జనసేన దగ్గర ఉన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే 5% ఇటు వచ్చేస్తుంది. ఇక్కడ బీజేపీ మీద హిందుత్వ పార్టీ అనో లేకపోతే రామ మందిరం కట్టారనో ఓటేయాలనే పిచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు. అంత మత పిచ్చి లేదు కదా, మతం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, చదువుకున్న వాళ్ళు కాబట్టి. ఇక వచ్చేసేసి ప్రత్యేక హోదా ఇవ్వలేదని కోపం ఉంది, ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇవ్వట్లేదు, విభజన హామీలు అమలు చేయట్లేదని కోపం ఉంది. అవన్నీ ఇంకా మైనస్ అవుతాయి. అయినా కానీ ఇవన్నీ తెలిసినా కానీ ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనం ఎలాగో ఓడిపోతామని తెలుసు, చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఎలాగో ఓడిపోతామని తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఎలాగో చంద్రబాబు నాయుడిని శంకరగిరి మాన్యాలకు పంపిస్తాడని తెలుసు, అంటే జైలుకి. దాని నుంచి తప్పించుకోవడానికి ఒక ఎంపీగానో గెలిస్తే, ఒకవేళ చంద్రబాబు నాయుడు కూడా మోస్ట్లీ ఎంపీగా పోటీ చేయొచ్చు, విజయవాడ ఎంపీగా, ఒక ఇమ్యూనిటీ ఉంటుంది అరెస్ట్ చేయకుండా. సో ఇది కొత్త, ఇది కొంచెం విజయవాడ ఎంపీగా చంద్రబాబు నాయుడు గారు అన్నమాట. ఎక్కడో చోట ఎంపీగా చేస్తారు ఆయన, ఎంపీగా చేసి లోక్సభ కూడా పెట్టుకుంటారు, ఒక షీల్డ్ కవచం పెట్టుకుని. కుప్పం వదిలేస్తారా? కుప్పం ఎంపీ లేదుగా. అదే నేనేది ఎమ్మెల్యేగా, అక్కడ వదిలేస్తారా? ఏమో, భార్యని అక్కడ నిలబెట్టి ఈయన ఎంపీగా పోటీ చేయొచ్చు. నా అంచనా ప్రకారం చంద్రబాబు నాయుడు ఎంపీగా పోటీ చేస్తారు. ఎంపీగా పోటీ చేస్తే అరెస్ట్కి కొంచెం ఇమ్యూనిటీ ఏదో ఉంటుంది, రఘురామకృష్ణరాజు లాగా. సో అది పెట్టుకోవడం కోసం చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. రైట్. సో ఇవన్నీ చూసిన నేపథ్యంలో వీళ్ళు పొత్తు పెట్టుకునేది ఎన్నికల తర్వాత జరగబోయే సంఖ్యలని తప్పించుకోవడానికి కోసం ఇప్పటి నుంచి కవచం పెట్టుకుంటున్నారు తప్ప బీజేపీతో పొత్తు అందుకు పనికి వస్తుంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడంటే మెడలో గుదిబండి ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా సరే. అంతే, కరెక్ట్. అయినా కానీ పొత్తు పెట్టుకున్నారంటే ఏంటి? ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి మనని శంకరగిరి మాన్యాలు పంపిస్తాడు. అది తప్పించుకోకుండా మోడీ కాళ్ళ దగ్గర పడి ఉంటే శరణు అనుకుంటా ఆశీర్వాదం ఉంటుందని, అందుకోసం పొత్తు. సో ఇంకా పొత్తు విషయంలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి ఈ క్లారిటీ సరిపోతుంది. సరిపోతుంది. ఇందుకే పొత్తు పెట్టుకునే వాళ్ళు సీట్లు ఏదో 10 సీట్లు పెంచుకోవడానికో 10 సీట్లు ఎక్కువ గెలవడానికి కాదు. ఓడిపోతే 10 సీట్లు పోతాయి, పోతే పోయింది, ఎట్టాగో ఓడిపోతున్నాం. పొత్తు ఉంటుందా లేదా అనేది కూడా ఇంకా ఖరారు కాలేదు. వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం, వీళ్ళకి అవసరం. ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత
వీళ్ళకి అవసరం. సో ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఒక 2 రోజుల్లో తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం కల్లా తెలిసిపోతుందంట. ఇవాళ సాయంత్రం మీటింగ్ కదా, రేపు మధ్యాహ్నం కల్లా అనౌన్స్మెంట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.